బోరుగడ్డ అని ఎవరండి బోరుగడ్డ? ఎందుకు మాట్లాడుతున్నారు? బోరుగడ్డ మా బంధువా, మా చుట్టమా, లేక మా పార్టీ? అవును, బోరుగడ్డ ఎవరికి పార్టీ? మా పార్టీ సభ్యత్వం ఉంది అతనికి. మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరేమో తీసుకొచ్చి మాట్లాడతారు. వీళ్ళు చేసేటి ఎక్కడ పోయినారు? ఆర్పి గారు ఎక్కడ పోయినారు అడగమని చెప్పండి. ఆర్పి గారు అక్కడ విదేశాల్లో ఉండే ఆమె గడిందో, ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయినారు? వీళ్ళు తిట్టిన తిట్లు ఆడిపోయినారో చెప్పమనండి. వీళ్ళు తిట్టినటివి, వీళ్ళు మాట్లాడినటివి, వీళ్ళు చేసినటివి అవన్నీ దాచిపెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పులు చేసినట్టు రాష్ట్రంలో వీళ్ళు ఎత్తి చూపించడానికి వీళ్ళకి కావాల్సిన ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడతారు. మేమేదో పెద్దగా మాకు ఛానళ్ళు ఉన్నట్టు, మాకు సోషల్ మీడియా ఉన్నట్టు, మాకు వాళ్ళకు లేనట్టు, వాళ్ళు చాలా నిర్భాగ్యులు, చాలా చేతకాని వాళ్ళు, చాలా దద్దమ్మలు అన్నట్టు మా మీద ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏమన్నా అర్థమైనా? ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోకుండా మాట్లాడితే సార్ వీళ్ళు 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 ఏం చేసినారు అనేది రేపు పులివెందుల ఎన్నికల్లో చెప్తారు కదా. అది చూపించడానికే కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ జమ్మలమడుగులో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ గారు, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు బీజేపీని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే విధంగా, సార్ మేము గెలిపించాం సార్, గెలిపించి మీకు గిఫ్ట్ ఇచ్చాం సార్, మీకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మాకు ఏదైనా ప్రైజులు ఇవ్వండి సార్, ఆ ప్రైజుల్లో మాకు ఏదైనా ఏంటి సార్ అని చెప్పుకున్నటువంటి విషయాన్ని మర్చిపోతే సార్. మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏనండి. అవును, ఏం చేస్తాం? ముగ్గురు పెడతారు కదా, మళ్ళీ వాళ్ళందరినీ నేను ఆ సమాధానం చెప్పాలి కదా. మీరు అడ్డుపడతారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు. మాట్లాడిన దానికి ఇప్పుడు అంత గట్టిగా నీలిగి మాట్లాడితే నేను ఊరికి మాట్లాడితే